ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్లకు, ముఖ్యంగా ఎక్స్పైరీ రోజున జీరో టు హీరో ట్రేడ్స్ గురించి తెలిసే ఉంటుంది. అదొక థ్రిల్లింగ్ ఫీలింగ్ గదా. ఈరోజు మనం ఆ మ్యాజిక్ వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటో, ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. అసలు ఎలా సాధ్యం? ఒకే ఒక్క రూపాయికి దొరికే ఆప్షన్ జస్ట్ కొన్ని నిమిషాల్లోనే 100 రూపాయలు ఎలా అవుతుంది? ఈ ప్రశ్న చాలా మంది ట్రేడర్లని తొలిచేస్తుంటుంది. సరే, ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఖచ్చితంగా దీనికి సమాధానం కనుక్కుందాం. చాలామంది ఏమనుకుంటారంటే, ఇదంతా ప్యూర్ లక్ లేదంటే గ్యాంబ్లింగ్ అనుకుంటారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఇది కేవలం అదృష్టం కాదు, దీని వెనక ఓ పవర్ఫుల్ మార్కెట్ ఫోర్స్ పనిచేస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ జీరో టు హీరో మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే మనకి ఇద్దరు కీలకమైన ప్లేయర్స్ గురించి తెలియాలి. వాళ్లే డెల్టా ఇంకా గామా. ఓకే, ఫస్ట్ డెల్టా గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే డెల్టా అంటే ఒక ఆప్షన్ యొక్క స్పీడ్ అన్నమాట. అంటే మన నిఫ్టీ లాంటిది 100 పాయింట్స్ కదిలితే మన ఆప్షన్ ప్రైస్ ఎంత మారుతుంది అని చెప్పేదే ఈ డెల్టా. పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఏమీ వద్దు, జస్ట్ దీన్ని ఒక స్పీడోమీటర్ లాగా గుర్తుపెట్టుకోండి, అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, డెల్టా వాల్యూ ఎలా మారుతుందో మనకు క్లియర్గా తెలుస్తుంది. మార్కెట్ ప్రైస్కి చాలా దూరంగా ఉన్న, అంటే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్కి డెల్టా చాలా తక్కువగా ఉంటుంది. అదే మార్కెట్ ప్రైస్కి దగ్గరగా వచ్చే కొద్దీ, అంటే ఎట్ ద మనీ దగ్గర, దాని వాల్యూ సుమారుగా 0.50 ఉంటుంది. ఇక ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్న ఇన్ ద మనీ ఆప్షన్స్కైతే డెల్టా ఇంకా ఎక్కువగా, ఆల్మోస్ట్ 1 వరకు ఉంటుంది. సరే, డెల్టా అనేది స్పీడ్ అనుకున్నాం గదా, మరి గామా ఏంటి? గామా యాక్సలరేషన్ అనమాట. అంటే డెల్టా స్పీడ్ ఎంత వేగంగా పెరుగుతుందో చెప్పేదే ఈ గామా. అండ్ మన జీరో టు హీరో ట్రేడ్ వెనుకున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే. ఓకే, మన మిస్టరీకి కావాల్సిన క్లూజ్ డెల్టా, గామా రెండు దొరికేశాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ రెండు కలిసి ఆ ఎక్స్ప్లోజివ్ మూవ్ని ఎలా క్రియేట్ చేస్తాయి? దాని పేరే గామా బ్లాస్ట్. అయితే ఈ గామా బ్లాస్ట్ జరగడానికి ముఖ్యంగా ఎక్స్పైరీ రోజున ఒక పర్ఫెక్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి. టైం వాల్యూ మొత్తం కరిగిపోతూ ఉంటుంది గదా. అప్పుడు మార్కెట్ ప్రైస్ సరిగ్గా ఎట్ ద మనీ స్ట్రైక్ దగ్గరకొచ్చినప్పుడు గామా పిచ్చిపిచ్చిగా రియాక్ట్ అవ్వడం మొదలుపెడుతుంది. చాలా సెన్సిటివ్గా తయారవుతుంది. ఈ బార్ చార్ట్ చూస్తే మనకొక ఆహా మూమెంట్ వస్తుంది. చూడండి, మార్కెట్ ఎట్ ద మనీకి దూరంగా ఉన్నప్పుడు, అంటే డీప్ ఓటీఎం లేదా ఐటీఎంలో గామా చాలా తక్కువగా ఫ్లాట్గా ఉంది. కానీ ప్రైస్ ఎప్పుడైతే ఎట్ ద మనీకి దగ్గరగా వచ్చిందో, బూమ్, గామా ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకింది. ఇదే ఆ మ్యాజిక్ పాయింట్. సో గామా బ్లాస్ట్ అంటే ఏంటంటే, ఇదొక ఎక్స్ప్లోజివ్ చైన్ రియాక్షన్ అన్నమాట. ఎక్స్పైరీ రోజున ఎట్ ద మనీ స్ట్రైక్ దగ్గర మార్కెట్లో ఒక చిన్న మూవ్ వస్తుంది. ఆ చిన్న మూవ్తో గామా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పెరిగిన గామా డెల్టా అని సూపర్ ఛార్జ్ చేస్తుంది. ఇక అంతే, ఆప్షన్ ప్రీమియం రాకెట్ల పైకి దూసుకెళ్తుంది. మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. ఓకే, గామా బ్లాస్ట్ ఎందుకు జరుగుతుందో మనకు థియరీ అర్థమైపోయింది. చాలా బాగుంది. కానీ అసలు దీన్ని ఒక ట్రేడ్గా ఎలా పట్టుకోవాలి? దానికేమైనా స్ట్రాటజీ ఉందా? చూద్దాం. స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ 1, మీ అనాలిసిస్ ప్రకారం మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అంచనా వెయ్యాలి. ఉదాహరణకు నిఫ్టీ 25,000 బ్రేక్ చేస్తుందని అనుకుందాం. స్టెప్ 2, ఆ డైరెక్షన్లో కొంచెం దూరంగా ఉన్న ఒక అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 25,050 కాల్ ఆప్షన్ లాంటిది. స్టెప్ 3, ఒకవేళ మన అంచనా నిజమయ్యి మార్కెట్ ఆ లెవెల్కి వెళ్తే మన ఓటీఎం ఆప్షన్ ఎట్ ద మనీ అవుతుంది. అప్పుడు గామా బ్లాస్ట్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆగండి, ఈ స్ట్రాటజీ ఎంత ఎగ్జైటింగ్గా అనిపిస్తోందో అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనది. ఇప్పుడు దీనిలోని రిస్క్ల గురించి మనం చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. జీరో హీరో ట్రేడ్ని ఎప్పుడూ మీ పూర్తి క్యాపిటల్తో చెయ్యొద్దు. ఒక్క రోజులోనే మొత్తం డబ్బులు పోవచ్చు. ఇది నిజం. హీరో అయ్యే ఛాన్స్ కంటే జీరో అయ్యే ఛాన్సే చాలా ఎక్కువ. నిజం చెప్పాలంటే ఈ ట్రేడ్స్లో విన్ రేట్ చాలా చాలా తక్కువ. అంటే మీరు 10 సార్లు ప్రయత్నిస్తే బహుశా ఒకసారో లేదా 2 సార్లో సక్సెస్ అవ్వచ్చు. మిగిలిన 8 సార్లు డబ్బులు పోయేందుకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కొన్ని కీలకమైన రిస్క్స్ ఎప్పుడూ మైండ్లో పెట్టుకోవాలి. 1, పెట్టిన డబ్బు మొత్తం జీరో అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. 2, ఆల్రెడీ పెరిగిపోయిన ప్రీమియం చూసి దాని వెంట పడొద్దు.
గామా ఎఫెక్ట్ ఎంత ఫాస్ట్గా వస్తుందో అంతే ఫాస్ట్గా రివర్స్ అయ్యి ప్రైస్ కుప్పకూలిపోతుంది. 3. మరీ దూరంగా ఉన్న డీప్ ఓటీఎం ఆప్షన్స్ జోలికి వెళ్లొద్దు. మార్కెట్ సైడ్వేజ్లో ఉన్నా కూడా టైం వాల్యూ పోయి అవి జీరో అయిపోతాయి. కాబట్టి చూశారు కదా, గామా బ్లాస్ట్ అనేది కేవలం గ్యాంబ్లింగ్ కాదు, దాని వెనుక ఒక పక్కా మార్కెట్ మెకానిజం ఉంది. కానీ దాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తైతే దాంతో ట్రేడ్ చేయడం మరో ఎత్తు. మరి ఈ నాలెడ్జ్తో ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటారా, లేక దీన్ని కూడా ఒక జూదంలానే చూస్తారా? ఎలా ట్రేడ్ చేయాలనేది ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.